అలా ఫ్రెండ్స్ పొద్దున్న లేసి మా ఆయనకు లంచ్ బాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కళ్ళాడితో క్యారెట్ కనిపించిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు క్యారెట్ రైస్ చేసేద్దామని చెప్పేసి గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో నూనె పోసి చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకలు, బిర్యానీ ఆకు అలాగే జీడిపప్పు కూడా వేసానండి. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి చిటపటలాడు అంటూ కరివేపాకును వేసేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తబడ్డాక ముందుగా తరిమి పెట్టుకుంటున్న క్యారెట్ని వేసేసి సరిపడా ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ మనము బాగా ఫ్రై చేసామంటే క్యారెట్ పచ్చివాసన పోయి మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా దీంట్లో సాంబార్ మసాలా అనేది వేయాలండి. అదేనండి సాంబార్ పొడి, అది వేస్తేనే క్యారెట్ రైస్కి టేస్ట్ అనేది వస్తుంది. సాంబార్ పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్సీ అంట, మన దగ్గర కడాయి కాదు కదా ఎగరేయడానికి, సో మామూలుగానే మిక్స్ చేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ బిండేసి కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే సూపర్ క్యారెట్ రైస్ రెడీ అండి. ఫ్లేవర్ కోసం నెయ్యి వేసేసాను. ఆహా, స్మెల్ అదిరిపోతుంది. ఇంకా వేడిగా మా ఆయనకు లంచ్ బాక్స్లో పెట్టేశాను. ఇంత కష్టపడి చేశాక మనం తినకపోతే ఎలాగని చెప్పేసి లంచ్కి నేను కూడా ఉంచుకున్నానులే. తింటుంటే ఆ నెయ్యి ఫ్లేవరు, నిమ్మకాయ ఫ్లేవరు, ఆ జీడిపప్పులు తగులుతా సూపర్ ఉంది టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.